పాఠశాలల్లో యోగా టీచర్లుగా తమను నియమించాలని డిమాండ్ చేస్తూ మంత్రి నారా లోకేష్ ను కలవడానికి వచ్చిన యోగా టీచర్లపై పోలీసులు అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. వరుసగా రెండో రోజు కూడా యోగా టీచర్లను లోకేష్ ను కలవనివ్వకుండా బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం ఉదయం లోకేష్ ను కలవడానికి ప్రయత్నించిన మహిళా యోగా టీచర్లను పోలీసులు తీవ్రంగా అడ్డుకున్నారు. వారి ఫోన్లను లాక్కొని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారితో వాగ్వాదానికి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా కనీసం కనికరం లేకుండా బలవంతంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్బంధించారు. బుధవారం కూడా ఒక బృందం యోగా టీచర్లు లోకేష్ ను కలవడానికి వెళ్లగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లే హక్కు తమకు లేదా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. తమను ఎక్కడా నియమించకపోయినా కనీసం తమ గోడు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠశాలల్లో యోగా టీచర్లను నియమించి తమకు ఉపాధి కల్పించాలని యోగా టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన వారమైనందున తాము ఈ ఉద్యోగాలకు అర్హులమని వారు చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకోవాలన్నదే తమ లక్ష్యమని, ఇది రాజకీయ పోరాటం కాదని వారు స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న ఈ పరిణామాలపై సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు ఒక మంత్రిని కలవడానికి కూడా ఈ స్థాయిలో అడ్డుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రజల ఆకాంక్షలకు వారధులు కావాలి కానీ అడ్డుగోడలు కావాల్సిన అవసరం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.